స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. టీజర్ పుష్ప 2 టీజర్ చూస్తే అలా కనిపించారు మీరు. ఏంటి అల్లు అర్జున్ గారితో ఇప్పుడన్నా మాట్లాడారా లేకుంటే ఇప్పుడు మాట్లాడామండి? అల్లు అర్జున్ సార్ తో మాట్లాడాము, మంచిగా మాట్లాడి మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. మంచిగా మమ్మల్ని ఒక ట్రాన్స్ ఉమెన్స్ ని మంచిగా చూసుకోవడం జరిగింది. అంటే రామోజీ ఫిల్మ్స్ 20 days అక్కడే ఉండాము. ఫుడ్ గానీ 20 days అక్కడే ఉండాము. ఓ సూపరా. ఆల్మోస్ట్ ఎంత పర్సెంట్ ఉంటారు మూవీలో మీరు 100కి? మేమా అంటే ఒక 20 minutes దాకా ఉంటామండి మూవీలో. మూవీలో అది ఒక 10 minutes అల్లు అర్జున్ పక్కనే ఉంటాము. 10 minutes ఆయనతోనే ఉంటాము. ఆయనతోనే ఇంకా ఆయన అదే నా సాంగ్ లో గానీ ఆ ఫైట్ లో గానీ ఆయన పక్కనే ఉంటాము. 10 minutes ఉంటాము. 10 minutes అంటే కొంచెం దూరంగా ఉంటాం. అంటే మాకు కొంచెం బోర్ లాగా కొట్టేసేసింది అక్కడ. ఓకే, అల్లు అర్జున్ గారితో చాలానే గడిపారు చాలా రోజులు. ఎలా ఉండే ఆ ఎక్స్పీరియన్స్? అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి. ఆ సెట్ వదిలిపెట్టి వస్తున్నప్పుడు కూడా చాలా ఫీలింగ్, అంటే అదొక కోల్పోయామని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే 20 days హ్యాపీగా అనిపించడం కానీ, మళ్ళీ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మాకు ఫుడ్ పెట్టడం. ఫుడ్ అంటే తెలిసిందే, మనం ఎక్కడైనా తింటాము, కానీ ఆ ఫీలింగ్ వేరు, ఈ ఫీలింగ్ వేరు. ఎప్పుడన్నా మాట్లాడారా అల్లు అర్జున్? మాట్లాడామండి. నాతోనే అంటే ఎట్లా అంటే ఆయన సెట్ లోకి వచ్చిన తర్వాత మేము ఆయన పక్కన ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. ఇట్లా మాదాపూర్ నుంచి వచ్చానంటే మీ ఓన్ ఎక్కడంటే నెల్లూరు అని చెప్పాను. నెల్లూరు అని చెప్పిన తర్వాత అవునా ఎక్కడ ఉంటారని చెప్తే ఇట్లా మాదాపూర్ అని చెప్పాను. నవ్వినాడు. ఇంకా తినేవి కూడా ఏందో బఠానీలు ఇచ్చాడు. మంచిగానే రిసీవ్ చేసుకోవడం గానీ, మంచిగా చూసుకోవడం కానీ చాలా హ్యాపీ అనిపించింది. తిన్నారా బఠానీలు? తిన్నామా, ఇష్టంగా తిన్నారేమో. అంటే చూస్తా అంటే మేము కూడా అనుకునేది సార్ మాట్లాడితే బాగుండేది, సార్ మాట్లాడితే అంటే ఆయన వచ్చినప్పుడల్లా మేము ఆయన సార్ చూసి నవ్వడం గానీ, ఆయన కూడా నవ్వడం గానీ, లాస్ట్ కి వచ్చి ఇంకా 5 days ఉంటుంది అనగా షూడు వెళ్ళిపోతాం అనగా అప్పుడు మాట్లాడారు మాతో. ఓకే, సో ఇది మాట్లాడిన తర్వాత బఠానీలు అడిగారా లేకుంటే అతనే ఇచ్చాడా అల్లు అర్జున్ గారు? అంటే తింటుండేడు, బట్ తింటుండేడు ఆమెను ఇచ్చినాడు మాకు. హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ సెట్ వదిలిపెట్టి వచ్చినప్పుడు మేము ఒక 4 members వెళ్ళాం. 4 members ఏడ్చుకున్నాం. అంటే ఎవరి ప్లేస్లోకి వెళ్ళిపోతారు తర్వాత. అంటే అక్కడ ఉన్నప్పుడు అందరం కలయికగా ఉండడం గానీ, ఆ సెట్ లో అందరు పరిచయం అయ్యారు మాకు. ఆ సెట్ లో అంటే జూనియర్స్ గానీ, ఏజెంట్లు గానీ, డైరెక్టర్ సార్లు గానీ మొత్తం పరిచయం అయ్యారు. వాళ్ళందరితో మంచిగా మాట్లాడాము. మాకు కొంచెం అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ కి మంచిగా గౌరవించాలి అక్కడ సెట్ లో అందరూ. సెట్ వర్కర్లు కానీ, డైరెక్టర్లు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ చాలా మంది మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. వాళ్ళతో మంచిగా ఉండాము. వచ్చేసిన తర్వాత చాలా బాధ అనిపించింది. సెట్ లో ఎలా ఉంటాడు అల్లు అర్జున్ గారు? బాగుంటాడండి. అంటే అందరితో మంచిగా మాట్లాడడం, మంచిగా ఉంటాడు. మరి యాటిట్యూడ్ ఎక్కువ లేదండి, అదంతా డూప్ మాట్లాడండి, అదంతా డూప్ మాటలు. సార్ చాలా అంటే చాలా మంచివాడు. అందరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. అందరికి కూడా దండం పెట్టే మాట్లాడతాడు. చాలా అంటే చాలా మంచోడు సార్. ఓకే, ఇంకెవరితో అందులో మాట్లాడు? పుష్ప 2 రష్మికతో గానీ? రష్మిక మందనతో కూడా మాట్లాడామండి. కేశవన్నతో మాట్లాడాము. అంటే ఆల్మోస్ట్ చాలా మందితో అందరితో మాట్లాడాము. చాలా మందితో ఫొటోస్ కూడా దిగాము. కానీ అల్లు అర్జున్ సార్ కూడా ఇస్తానన్నాడు, కానీ సెట్ లో ఇవ్వను, నేను సెట్ షూట్ అయిపోయిన తర్వాత ఇస్తాను అన్నాడు. మాకు అక్కడ బాధేసింది. అంటే లైక్ ఆయన కూడా ఆన్ షూట్ కదా, ఉన్నట్టున్నాడు. రష్మిక మందన కూడా ఇచ్చింది ఫోటో. అల్లు అర్జున్ తో దిగారా? లేదండి, అందరితో దిగాము. కానీ ఆయన ఫోటో అడిగితే సారు నేను ఇప్పుడు సెట్ లో ఉన్నాను కదా, ఇప్పుడు ఇవ్వను అని చెప్పాడు డైరెక్ట్. మేము గమ్ముగా అయిపోయాం. అదొకటి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. 20 రోజులు నటించారు, 20% మూవీలో ఉన్నారు. అంటే ఫోటో లేకపోయినా టీజర్ లా కనిపిస్తాం, ఇంకా మూవీ మొత్తం కనిపిస్తుంది. అది హ్యాపీ అనిపిస్తుంది మాకు. సూపర్. ఇంకా సాంగ్స్ లో కూడా ఉన్నారు అనుకుంటా మీరు అందులో? సాంగ్ లో ఉన్నాము. మళ్ళీ ఫైట్ సీన్ లో ఉన్నాము. ఫైట్ సీన్ కొడతారా? మమ్మల్ని ఎవరు కొట్టారండి, కొట్టేంత లేదులే అక్కడ. ఆ షూట్ లో మంచిగా జరిగింది. ఒక షూట్ అయితే మంచిగా జరిగింది. సరే, అంటే ఇలాంటి ట్రాన్స్జెండర్ సంబంధించి కూడా చేస్తూ ఉన్నావు నువ్వు. సో మీరు ఒక మెన్, ఇంకా మీరు అంటే ఎట్లా అంటే ఒక మూవీకి, ఒక సీరియల్ కి ఎవరన్నా ట్రాన్స్ కావాలన్నా, లేడీ గెటప్స్ కావాలన్నా నాకు కాల్ చేస్తారు. నాకు కాల్ చేయడం ద్వారా నేను ఎంతమంది కావాలని వాళ్ళని అడగడం కానీ, ఎంతమంది ట్రాన్స్ కావాలి 10 మంది అంటే నేను నాకు తెలిసిన వాళ్ళందరినీ, అంటే వీళ్ళని కూడా ఒక
ఒక రేంజ్ లో చూపించాలి, వీళ్ళు కూడా సమాజంలో ఒక నేను అని చూపించాలని చెప్పి నేను కొత్త కొత్త ట్రాన్స్ అంటే ఇవాళ వచ్చిన షూట్ కి ఇప్పుడు వచ్చిన వాళ్ళని కాకుండా నెక్స్ట్ టైం షూట్ ఉన్నప్పుడు ఇంకొకరిని కొత్తగా పరిచయం చేస్తా. సూపర్. అట్లా అంటే అందరు ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, వాళ్ళకి కూడా మంచి పేరు గుర్తింపు అనేది రావాలని చెప్పి నా కోరిక. ఓకే, మీరు ఎక్కడ పుట్టారు ఏంటి? నాది వచ్చి నెల్లూరు అండి. మేము ఒకప్పుడు అంటే అమ్మ పనికి వెళ్తేనే తినాలి అంటే నాన్న వదిలేసేసాడు. ఎప్పుడు అంటే నేను 3 months ప్రెగ్నెంట్ అప్పుడే నాన్న వదిలేసాడు అమ్మని. అమ్మ కడుపులో 3 months అప్పుడే వదిలేసాడు. ఓకే, మీరు ఎంతమంది? నేను ఒక్కడిని. అయ్యో, నేను ఒక్కడిని. అప్పటి నుంచి అమ్మ నన్ను చాకి డిగ్రీ స్టడీ సూపర్. డిగ్రీ చదివావా? అయిపోయింది డిగ్రీ. ఎక్కడ? నెల్లూరు రామకృష్ణ కాలేజ్. ఓకే, డిగ్రీ చదివిన తర్వాత ఇటు హైదరాబాద్కి వచ్చారా? అంటే నాకు ఒక 1 year బ్యూటిషియన్ నేర్చుకున్నా. ఓకే, బ్యూటిషియన్ మేకప్, హెయిర్ స్టైల్స్ మొత్తం, మెహందీస్ మొత్తం వచ్చు. మనం నేర్చుకున్న తర్వాత నాకు ఇంకా ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత యానిమేషన్ స్టార్ట్ చేశాను. యానిమేషన్ నేర్చుకుందామని. యానిమేషన్ కూడా? ఓ సూపర్. అంటే మా ఊరన్న కన్నా దాంట్లో వేకెన్సీ ఉంది, ఏదో వెళ్తావా అంటే వెళ్తానని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అంతగా ఏమీ బుర్రకే అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తేనే మైండ్కి. నాకు అప్పుడు ఏంటంటే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా. అంటే టిక్ టాక్ లో కూడా ఈ మిలియన్స్ లో వచ్చాయి నాకు ఫాలోయింగ్. అప్పటి నుంచే ఉన్నారా? గూగుల్లో కూడా అఖిలేష్ అకి 9394 కొడితే నా ఈ టిక్ టాక్స్ అన్ని వస్తాయి గూగుల్లో కూడా. ఇక నా అప్పటి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా. ఓకే, సో సింగిల్ ఇండిపెండెంట్ ఉమెన్. మమ్మీ ఒక్కతే ఉంటుంది, నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సో మరి అమ్మని వదిలిపెట్టి మీరు ఇక్కడికి వస్తే అమ్మ పరిస్థితి అంటే అమ్మ దగ్గర అంటే అమ్మమ్మ ఉంది. అంటే అమ్మమ్మ ఏంటంటే మనకి ఇల్లు ఇచ్చింది, అందుకని అమ్మమ్మని చూడాలని చెప్పి అక్కడ అమ్మమ్మని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాతావరణం అంటే ఇప్పుడు కూడా సొంత ఇల్లు అనేది లేదు మనకి. ఓకే, నా కోరిక ఏంటంటే అమ్మ కోరిక ఏంటంటే బిగ్ బాస్ లోకి వెళ్ళేసి రావాలని కోరిక నాకు. బిగ్ బాస్ వెళ్ళాలని కోరిక? అవును, అంటే అమ్మ కూడా కోరిక. అంటే ఒక్కసారైనా బిగ్ బాస్ లోకి వెళ్ళి అడుగు పెట్టేసి వచ్చానని కోరిక. మరి వెళ్తావా? ఏమో చెప్పలేను, వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. ఓకే, బిగ్ బాస్ వాళ్ళు ఇదే మన వీడియో చూస్తే సరే అక్కిని ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలి అని అంటే వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు? ఏం సమాధానం ఇస్తానంటే నేను కూడా ఒక యాక్టర్, నేను నాకు కోరిక ఉంది. అంటే వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్స్ చేస్తారు తెలియదు కదా, దాన్ని బట్టి నేను కూడా ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, ట్రయల్స్ చేస్తున్నావా? ఏది? ఏ విధంగా అంటే ఎవరన్నా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకుంటే ఎట్లా నాకు కూడా ఒక ఛాన్స్ అంటే లోపలికి పరిమితం కాకుండా అట్లా ఒకసారి వెళ్ళి అందరిని చూసేసి రావాలని కోరిక ఉంది. ఓకే, అంటే అమ్మ కోరిక మేరకు కొనసాగుతున్నాయి అనుకోవచ్చు. ఓకే, రైట్. మీరు ఉమెన్ గెటప్ వేస్తుంటే, ఉమెన్ కాస్ట్యూమ్ వేస్తుంటే కూడా సో మీ ఊరు వాళ్ళు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ సంబంధిత బంధువులు కానీ ఎప్పుడు ఏమనలేదా? అంటే ఎట్లా అంటే నాకు స్టార్టింగ్ నుంచి నేను లేడీస్ గెటప్ వేస్తాను అంటే ఊర్లో కూడా వేస్తా ఉండేది. ఊర్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అంటే ఎట్లా అంటే మాకు జాతరలు జరిగినప్పుడు మేమే వేసుకుంటా ఉండేది. ఇక అప్పటి నుంచి కామన్ అయిపోయింది. కానీ కాలేజ్ చదివినప్పుడు కాలేజీ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారు, నువ్వు సూపర్ మామ, నువ్వు సూపర్ రా, ఇంక బాగున్నావు, నైస్ రా, అది అంటే ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే లేడీ గెటప్ వేయడం వల్ల, పెద్ద పెద్ద మూవీస్ చేయడం వల్ల, సీరియల్స్ చేయడం వల్ల ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు మా ఊరోళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నాకు అయిన వాళ్ళు చాలా మంది నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఓకే, అంటే తోటి ఫ్రెండ్ ని కించపరచకుండా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఓకే, అంటే ఇది పక్కన పెడితే కొంతమంది ఉంటారు, అరే ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పి నెగిటివ్ చేసేవాళ్ళు ఎవరన్నా మీ లైఫ్? అంటే వాళ్ళు ఎవరంటే ఇప్పుడు నేను చేస్తున్నది నేను బాగుపడుతున్నాను అని చెప్పేసి రాళ్ళు ఇస్తారు. అంటే అర్థమైంది. అంటే ఇప్పుడు నేను ఎదుగుతున్నాను కదండి, ఇప్పుడు కొంతమంది ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఎదుగుతున్నా. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎదగని మనకు అనవసరం. ఒకరు బాగుపడుతుంటే ఓర్చుకోలేని చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు ఎవరో. దాన్ని బట్టి నేను కూడా వాళ్ళకి తగ్గ సమాధానం నేను కూడా చెప్పుకుంటున్నా. ఓకే, అంటే మీరున్న ప్రదేశంలో కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా లేడీ గెటప్ చేస్తూ వస్తే ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డ సందర్భాలు? ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఇబ్బంది పడ్డాల్సి. అంటే ఎట్లా అంటే నేను ఏం చేస్తానంటే, నేను ఉండేది మామూలుగా బాయ్గా ఉన్నప్పుడు ఏమంతగా ఉండదు. ఏదైనా లేడీ గెటప్ చేయడం వెళ్ళినప్పుడు మాత్రం క్యాబ్ బుక్ చేసుకోవడం, ఆటో బైక్ మీద మాత్రం వెళ్ళాను. బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒకసారి కొంగు పట్టుకొని లాగేసేసారు. ఇక అప్పటి నుంచి నేను భయపడతా. అంటే ఇప్పుడు నేను బాయ్గా ఉంటే ఏం లేదు, లేడీ గెటప్ వేసుకున్నందుకు ట్రాన్స్ ఉమెన్ అని ఇప్పుడు సొసైటీలో ఏంటంటే ఒక ట్రాన్స్ ఉమెన్ కి పేరు అనేది లేదండి. వాళ్ళని మరీ ఎంత దారుణం అంటే ఎంత దారుణ హత్యలు చేస్తున్నారంటే అంత దారుణంగా చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం కూడా హెల్ప్ చేయడం లేదు.
ఎస్, అవును. రీసెంట్గా కూడా మనం చూసాము ఒక ట్రాన్స్జెండర్ ఒక ట్రాన్స్జెండర్ కూడా చంపేసి చెత్తకుండలో పడేసి మరి. అవును. సో నిజంగా చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది. అంటే అలాంటి సందర్భాలు చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? అయ్యో ఎందుకు వాళ్ళు కూడా దేవుడిచ్చిన జన్మే కదా, ఎందుకు వాళ్ళని ఇట్లా చేయడము అని చెప్పేసి చాలా బాధాకరంగా బాధపడుతుంటాను. అంటే గవర్నమెంట్ ఒక చిన్న వాళ్ళకు కూడా మంచి మంచి జాబ్స్ ఇస్తా, మంచివి ఏదన్నా చెప్తా పింక్షన్ టైప్లో కానీ వాళ్ళకి నెలకి ఏదన్నా ఆదుకునే విధంగా చేస్తే చాలా మంచిది. ఓకే, సో ఇలాంటి రోజు మన లైఫ్లో మళ్ళీ రావద్దు అన్న రోజు ఏదన్నా మీ లైఫ్లో ఉందా? అంటే ఎట్లా చెప్పాలంటే దానికి నేను పడ్డ కొన్ని కష్టాల వల్ల ఇప్పుడు కొంచెం కొంచెం మెరుగుపడుతున్నా. అంటే చాలా కోల్పోయాను, కొంచెం ఇప్పుడు పైకి వస్తున్నా. కానీ ఇప్పుడు వస్తున్నందువల్ల కూడా చాలా మంది చాలా రాళ్ళు విసురుతున్నారు. అంటే ఎలాంటివి కోల్పోయావు? ఎలాంటివి కోల్పోయానంటే ఫస్ట్ నాన్న లేని వల్ల ఆ లోపం కోల్పోయాను. తర్వాత ఎప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా నేల మీద పడుకున్నాం, అంటే అమ్మ చీర వేసుకొని పడుకునే వాళ్ళము. అంటే ఇప్పుడు కొంచెం ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీ నాకు కొంచెము ధైర్యం చూపించింది. ఆమెన ఇప్పుడు కొంచెం బాగుపడుతుంది. ఎంత సంపాదిస్తూ ఉంటావు నెలకి? నెలకంటే ఎట్లా అంటే నేను షూట్స్ ఉన్నప్పుడు ఒక 300 స్టార్ట్ అయ్యాను షూట్లు. 300 వకీల్ సాబ్ లో 300 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నేను 5,000-6,000 తీసుకుంటున్నా ఒక షూట్ కి. ఒక షూట్ అప్డేట్ అయిపోయావు. చిన్న ఈవెంట్స్ ఉన్నా గానీ, మ్యారేజ్ ఈవెంట్స్ అట్లా చేస్తూ ఉంటావు. డాన్స్ కి వెళ్తా, డాన్స్ కూడా వచ్చిన. అవును. ఓకే, అన్ని కలిపితే మీరు అన్నమాట. అవును. డాన్స్, సింగింగ్ అంటే వచ్చు కానీ భయం. చాలా మీ ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు చాలా మంచిగా సింగింగ్, చాలా అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటుంది అని చెప్పి. ఒకసారి మన వ్యూస్ కోసం ఒక మంచి ఏదైనా సాంగ్. అయ్యో సరే, మీ పుష్ప సాంగ్ వాడు, మీ అల్లు అర్జున్ సాంగే. అల్లు అర్జున్ సాంగ్ అంటే ఇప్పుడు చూసేట నాకు అంతగా సింగింగ్ ఏమంతగా పర్లేదు, ఎంత వస్తే అంత పాడు. భయపడతారు చాలా. పర్లేదు, భయపడండి, ఎవరేమనుకుంటారు. వద్దండి ప్లీజ్, వద్దు. సరే, మీ అల్లు అర్జున్ కోసం అన్న వాడండి. ఆ సార్కి తెలుసు నేను పాడేది వద్దు. ఓకే. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.